వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్లయాడ దొరుకుతుంది బాబు అని పాపం పెళ్లి కాని ప్రసిద్ధులు పాట పాడుకుంటున్నారు. జీవితంలో పెళ్లి యోగం ఉందో లేదో అని జాతకాలు చూపించుకుంటూ జ్యోతిష్యులు చెప్పిన పనులన్నీ చేస్తూ పాపం చేతకి పక్షిల్లా పిల్ల కోసం ఎదురు చూస్తున్నారు. 30-40 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు కాకుండా మిగిలిపోయిన వారు ఎందరో ఉన్నారు. సినిమాల్లో ఒక్క ఛాన్స్ అన్నట్లుగా ఒక్క అమ్మాయి దొరికితే చాలు పెళ్లి చేసుకుంటాం, కులం మతం గుణంతో పడే లేదు, అమ్మాయి అయితే చాలు ప్లీజ్ ప్లీజ్ అంటూ మ్యాట్రిమోనీల చుట్టూ చుట్టేస్తున్నారు. ఎంత చుడితే ఏం లాభం, డబ్బులు నష్టమే తప్పించి అమ్మాయిలు దొరకటం లేదు. ఒకవేళ ప్రొఫైల్ నచ్చినా వాళ్ళు పెట్టే షరతులు వాళ్ళ కోరికలు తీర్చాలంటే 24 కాదు 48 గంటలు పని చేయాలి. కష్టపడతాం, మీ కోరికలు తీరుస్తామంటే అబ్బెబ్బే అదేం కుదరదు, 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు, టైంకు ఇంటికి రావాలి, సెలవు రోజుల్లో నాతోనే ఉండాలి, నన్ను బయటకు తీసుకెళ్ళాలి, నన్ను సంతోషంగా చూసుకోవాలని 1,00,000 షరతులు పెడుతుంటారు. సరే, ఈ షరతులకు ఓకే చెప్పి ముందుకు అడిగేస్తే పిల్లలకు అనే విషయంలో మరికొన్ని షరతులు విధిస్తున్నారు. తనకు ఇష్టం ఉన్నప్పుడే పిల్లలు ప్లాన్ చేయాలని, ఇంట్లో ఇద్దరే ఉండాలని రకరకాలైన షరతులు పెడుతున్నారు. ఈ షరతులతో పాపం మగాళ్లకు పెళ్లి కంటే సన్యాసమే బెటర్ అని, మనిషి బతికింతే మనసు గతింతే అని పాడుకుంటూ గమ్మునుంటున్నారు. ఒక్కరు దొరకడం లేదని అల్లాడిపోతుంటే అక్కడ ఒక్కొక్కరు ఇద్దరేసి పెళ్లిళ్ళు చేసుకుని పోదాం పోదాం హనీమూన్కు పోదాం, జాలీగా ఎంజాయ్ చేద్దామంటూ పాటలు పాడుతున్నారు. వాళ్ళను చూసి పెళ్లిగాని ప్రసాదులు ఈర్ష్య పడుతున్నారు. ఆడురా మగాడురా బుజ్జి, ఒక్కరిని కాదు ఇద్దరిని చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారని వాపోతున్నారు. ఒకరో ఇద్దరు అంటే సరిలే అనుకోవచ్చు, అక్కడ పుట్టిన ప్రతి ఒక్క పురుషుడు ఇద్దరిని చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఆ గ్రామంలో మనం కూడా పుట్టి ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు కదా. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది, ఎందుకు ఇద్దరేసి చెప్పున చేసుకుంటున్నారు తెలుసుకుందాం. భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలున్నాయి, ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఆయా సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను అనుసరించి వివాహాలు ఉంటాయి. వివాహ సంప్రదాయాలు ఎలా ఉన్నా వివాహ వ్యవస్థను భారతీయులు గుర్తిస్తారు, కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుంటారు. భారతదేశంలో ఏకీకృత వివాహ వ్యవస్థ అమల్లో ఉంది. అంటే ఒక్కరిని వివాహం చేసుకోవాలి, మొదటి భార్య ఉండగా లేదా విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకునేందుకు అవకాశం ఉండదు. చట్టాలు కూడా అందుకు ఒప్పుకోవు. సంప్రదాయాలు అమల్లో ఉన్నప్పటికీ చట్టాలకు లోబడే ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే కొన్ని గ్రామాల్లోని ఆచార వ్యవహారాలు చాలా భిన్నంగా ఉంటాయి. అలా భిన్నంగా ఉంటున్నాయి కాబట్టే ఈ రోజు మనం వాటి గురించి చర్చించుకుంటున్నాం. వాటిపై ప్రత్యేక కథనాలను తయారు చేస్తున్నాం. భిన్నత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాం. చాలా కాలం క్రితం ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అయింది. హిమాలయ ప్రాంతంలోని ఓ తెగజాతి ఆచారం చాలా విచిత్రంగా ఉన్నట్టుగా కథనాలు వచ్చాయి. ఆస్తి వారసత్వ సంపద మాదిరిగా భార్య కూడా వారసత్వ సంపదగా హిమాలయన్ ప్రజలు భావిస్తారు. భర్త చనిపోతే భార్య అతని మరిది లేదా బావ సొంతం అవుతుంది. ఆమెను భారీగా స్వీకరించాల్సి ఉంటుంది. ఇది అక్కడి సంప్రదాయం, ఆచారం కూడా. ఇలా ఎందుకంటే దాని వెనుక చాలా పెద్ద కథే చెబుతున్నారు అక్కడి ప్రజలు. మైదాన ప్రాంతంలోని ప్రజలకు ఉన్న వెసులుబాటు సౌకర్యాలు హిమాలయ ప్రాంతంలోని ప్రజలకు లభించవు. ఆహారం అన్వేషణే వారి ప్రధాన లక్ష్యం. దీనికోసం ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు. ఆహారాన్ని సంపాదించుకొని ఇంటికి రావలసి ఉంటుంది. మంచు తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పోరాటం చేసి ఆహారాన్ని తీసుకొని రావాలి. ఆ క్రమంలో ప్రాణాలతో వస్తారనే గ్యారంటీ లేదు. ఒకవేళ తాము రాలేని పక్షంలో తమ భార్య పిల్లలను చూసుకునే బాధ్యత తన తరువాతి వాళ్లకు గాని లేదా పెద్దవాళ్లకు గాని ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారంగా అక్కడి ప్రజలు ఆచరిస్తూ ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఈ వార్త వైరల్ గా మారింది. దేశంలో ఈ తెగ గురించే చర్చించుకున్నారు. ఇలాంటి సంప్రదాయాలు ఆచారాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయారు. భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఆచారాలను పాటించాల్సి వస్తుంది. మౌలిక వసతులు కూడా వారి జీవన విధానంపై ప్రభావం చూపుతాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఇటువంటి ఆచారం ఉంటే రాజస్థాన్ లో మరో వింతైన ఆచారం ఉంది. ఆ ఆచారం గురించి
అక్కడి వివాహ వ్యవస్థను గురించి ఆ ప్రాంతం ప్రజలు చెప్పే మాటలు వింటే నిజంగా బాబోయ్ ఇదెక్కడి ఆచారంరా బాబు అని ఆశ్చర్యపోతాం. వింతైన వివాహ వ్యవస్థను ఉన్న ఆ ప్రాంతం గురించి తెలుసుకోవాలంటే రాజస్థాన్లోని జైసల్మీర్ దాకా వెళ్ళాలి. జైసల్మీర్ జిల్లాలోని రామ్దేవర బస్తీ అనే గ్రామంలో ఉంది. ఆ గ్రామంలో ఇంట్లో ఏ మగపిల్లవాడు జన్మించినా పెద్ద ఎత్తున పండుగ చేస్తారు. అతనికి కాబోయే పిల్లను ముందు నుంచే చూడటం మొదలు పెడతారు. యుక్త వయసుకు రాగానే మొదటి పెళ్లి చేస్తారు. కొంతకాలం తరువాత రెండో వివాహం జరిపిస్తారు. ఆడది దేన్నైనా పంచుకుంటుంది కానీ తన భర్తలోని సగభాగాన్ని మరో స్త్రీతో పంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడదు. సొంత చెల్లినైనా సరే తన భర్తకు ఇచ్చి వివాహం చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. ఆడవాళ్లకు మాంగళ్యం, పసుపు కుంకుమ, భర్త ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ రామ్దేవర బస్తీలో తన భర్తను మంచిగా చూసుకుంటూనే మరో అమ్మాయితో వివాహం చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అవసరమైతే మొదటి భార్యని రెండో భార్యను వెతికి తెచ్చి మరీ వివాహం చేస్తుంది. ఒక్కొక్కరు ఇద్దరేసి చొప్పున వివాహం చేసుకోవడానికి విచిత్రమైన కారణాలు చెబుతూ ఉన్నారు. మొదటి వివాహం చేసుకున్న భార్యకు పిల్లలు కలగరని, ఒకవేళ కలిగినా ఆడపిల్లే పొడుతుందని, రెండో పెళ్లి చేసుకుంటేనే మగ పిల్లవాడు వంశోద్ధారకుడు జన్మిస్తాడని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు, ఎన్నో వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. వివాహ వ్యవస్థకు సంబంధించి చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ ఆ చట్టాలు తమ గ్రామంలో పనిచేయవని, చట్టాల కంటే తమకు ఆచారాలే గొప్పవని అంటారు రామ్దేవర బస్తీ ప్రజలు. తాతలు ముత్తాతల కాలం నాటి తమ సంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టలేమని అంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలని, ఒక్కరే ఇద్దరేసి చొప్పున చేసుకుంటే దేశంలో పురుషులకు వివాహం కావడం లేదని, వారికి అవకాశాలు ఇవ్వాలని కొందరు అంటారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిందని, ఇద్దరిని పోషించడం అంటే మామూలు విషయం కాదని నేటి యువత చెబుతోంది. ఈ సంప్రదాయాన్ని నేటి తరం కొంత వ్యతిరేకిస్తోంది. పురుషుల సంఖ్య తక్కువగా ఉండటానికి సైంటిఫిక్ రీజన్స్ ఉండొచ్చని, అందుకని అందర్నీ ఇద్దరేసి చొప్పున పెళ్లిళ్లు చేసుకోవాలి అంటే కష్టంగా ఉందని యువత చెబుతోంది. పురుషుల సంఖ్య తక్కువగా ఉండటానికి వివాహ వ్యవస్థ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అయితే గ్రామంలోని సంప్రదాయాన్ని అక్కడి స్త్రీలు సైతం అంగీకరించి భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తుండటం హర్షణీయం. ఇలాంటి భార్యలుంటే ఏ భర్తకైనా హ్యాపీనే కదా. ఈ సంప్రదాయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.